దీంట్లో ఒకటి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను చూడండి. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఈ కాన్ఫిగరేషన్స్ చేద్దాము. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అని ఎందుకు ఉపయోగపడుతుంది? వాట్ ఈజ్ మీన్ బై ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్? సో యాక్చువల్గా మనకి ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండి, అలాగే సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్. సో ప్రాఫిట్ సెంటర్ అనేది కూడా మనకి కంప్లీట్గా ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పసే ఉపయోగపడుతుంది ప్రాఫిట్ సెంటర్స్ అనేవి. సో మనం లాస్ట్ సెంటర్లో కాస్ట్ సెంటర్స్ చేసాం కదా. ఓకే, ప్రాఫిట్ సెంటర్కి సంబంధించిన కొన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేద్దాము. ఇక్కడ ఉన్నవన్నీ కూడా చేద్దామండి. సో నేను చాట్ బాక్స్లో ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి, ఈ ప్రాఫిట్ సెంటర్ గురించి కంప్లీట్ కొంత షీట్ ఒకటి పోస్ట్ చేస్తున్నాను. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని చదవండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు యూజ్ అవుతుంది. ఓకే, సో ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి, ఈ కాన్ఫిగరేషన్స్, వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షీట్ ఒకటి పోస్ట్ చేశాను, చదవండి. యాజ్ వెల్ యాజ్ మీకు నేను చెప్తున్నాను, కంట్రోలింగ్ అంతా కూడా మనం మీకు నేను కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్స్ చెప్తానని చెప్పాను. జెనఫ్ మీకు అడిషనల్ నాలెడ్జ్ కావాలంటే మీరు థియరిటికల్గా కొంత ప్రిపేర్ అవ్వండి. బట్ యాక్చువల్గా ఏంటంటే మనకి ఇది ఇంతవరకు ఇది ఓకే ఫైన్ సరిపోతుంది. మిమ్మల్ని ఇంటర్వ్యూకి వెళ్తే ఏంటంటే కోపా ఒకటి అడుగుతుంటారు. ఎవరిని అసలు కోపా అనేది 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరిని చేయరు, కోపాలో ఇన్వాల్వ్ చేయరు. ప్రొడక్ట్ కాస్టింగ్, కోపా, అలాగే ఇంటర్నల్ ఆర్డర్స్. కోపా అంటే అది సిఓలో ప్రొడక్ట్ కాస్టింగ్ ని కోపా అంటారు, ఇంటర్నల్ ఆర్డర్స్ అంటారు. ఇలా కొన్ని ఉన్నాయి అనమాట. వీటిలో ఏంటంటే యాక్చువల్గా మీరేం ఇన్వాల్వ్మెంట్ అయ్యేది ఉండదు. మోర్ దాన్ 7 years 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు, అటువంటి వాళ్ళని అడుగుతుంటారు. బట్ యాక్చువల్ మిమ్మల్ని కూడా అడగచ్చు, చెప్పలేము. బట్ కోపా అంటే ఏంటి, ప్రొడక్ట్ కాస్టింగ్ అంటే ఏంటి, ఇలా కొన్ని పాయింట్స్ అనేవి గ్యాదర్ చేసుకోండి. దట్ ఈస్ బెటర్. బట్ రెజ్యూమ్ అంతా కూడా ఎఫ్ఐ మీదే మెన్షన్ చేయండి, మీకు ఎఫ్ఐలో ఉన్న టాపిక్స్ పైన మెన్షన్ చేయండి. సిఓలో కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్స్ డిస్కస్ చేయండి. ఇదేనా? మీకు అడిషనల్గా ఇంకా ఏమన్నా కావాలనుకుంటే కనుక నేను S4 HANA చెప్తానని చెప్పాను కదా, S4 HANAలో కంట్రోలింగ్ కవర్ చేస్తాను, అక్కడ యూజ్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాచ్ అంటే S4 HANAలో కంట్రోలింగ్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక 30 classes చెప్తే కనుక. సో అవి మీకు యూజ్ అవ్వచ్చు. మేబీ వీడియోస్ ఇస్తాను, లేదంటే మీరు మనం S4 HANA స్టార్ట్ చేసే టైంలో జాయిన్ అయితే ఓకే ఫైన్, నో ఇష్యూ. చూడండి, సో మనకు చూడండి టోటల్గా మనకి ప్రొడక్ట్ కాస్టింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రొడక్ట్ కాస్టింగ్ అనేది అడ్వాంటేజ్ ఏంటి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రొడక్ట్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ డిస్కస్ చేస్తున్నాం. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ప్రాఫిట్ సెంటర్ అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. మనకి సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండి, కంప్లీట్ గా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ అని చెప్తాను కదా. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అంతా కూడా కంప్లీట్ గా మనకి ఒక ప్రోడక్ట్ సంబంధించిన దానిపై జరిగేటటువంటి కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, హౌ మచ్ ఈస్ ది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, హౌ మచ్ ఈస్ ది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది, అలాగే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇవన్నీ ఎంత అవుతుంది ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి. అలాగే హౌ మచ్ ఈస్ ది మార్జిన్ కాస్ట్, ఎంత మార్జిన్ అనేది ఎంత ఉంది ప్రోడక్ట్ పైన. అలాగే రెవెన్యూ ఎంత వచ్చింది కంపెనీకి, హౌ మచ్ ఇది కంపెనీ రెవెన్యూ, హౌ మచ్ ఇది సేల్స్ కాస్ట్, హౌ మచ్ ఇది మార్కెటింగ్ కాస్ట్. ఇట్లా ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి కంట్రోలింగ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది యూజ్ అవుతుందండి. ఓకే, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది యూజ్ అవుతుంది. నేను మీకు చాట్ బాక్స్ లో ఒకటి పోస్ట్ చేశాను కదా, సో చదువుకోండి, మీకు అర్థమవుతుంది కంప్లీట్ గా ఈ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి మెటీరియల్ చదవండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, ఇది మొత్తం చదవండి చాలు, ఎందుకన్నా వద్దు. ఓకే, కాన్ఫిగరేషన్స్ చదవండి. చూడండి చాలా ఈజీగా సింపుల్ గా ఉంటాయి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా.
ఫస్ట్ డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. నేను చెప్తాను, మీరు వెళ్ళిపోండి డైరెక్ట్గా. పాత్ ద్వారా చెప్తాను. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. ఓకే, చూడండి డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. ఇక్కడ ఏముంది మనకి? ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ మాస్టర్ డేటా, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, అది కరెక్టే. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్స్. మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి ప్రాఫిట్ సెంటర్ సంబంధించినవి. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ ఇన్ కంట్రోలింగ్ ఏరియా. కాస్ట్ సెంటర్లో ఒకటి క్రియేట్ చేస్తాం, అలాగే ప్రాఫిట్ సెంటర్లో కూడా క్రియేట్ చేస్తున్నాం. ఓకే, పొజిషన్కి వెళ్ళండి, మీ కంట్రోలింగ్ ఏరియా అడుగుతుంది. ఎఫ్ఐలో ప్రతి చోట కూడా కంపెనీ కూడా అడుగుతుంది. ఇక్కడ కంట్రోలింగ్ ఏరియాలో ఏంటి? సిఓలో కంట్రోలింగ్ ఏరియా అడుగుతుంది. మీ కంపెనీ కూడా మీ కంట్రోలింగ్ ఏరియా కాబట్టి సేమ్ ఇచ్చేస్తున్నాం. హైరార్కీ ఏరియా ఒకటి ఇవ్వండి చెప్తాను. మీ కంపెనీ కోడ్ 3 letters 4 letters ఇవ్వండి. అండర్స్కోర్ ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. మీకు ఒక 4 letters నేను చెప్తాను, లేకపోతే TCSHR ఇవ్వండి. నేను రెగ్యులర్గా యూజ్ చేసే లెటర్ అది. TCSHR. ఎంటర్, సేవ్. మనం ఒక హైరార్కీ ఏరియాని క్రియేట్ చేస్తాం. ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీని క్రియేట్ చేస్తున్నాం. పైన మీరు టైటిల్ బార్లో చూస్తే అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నాం అనేది. ఓకే, సో మనం ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీని క్రియేట్ చేసాం. ఇంతకు ముందు కూడా స్టాండర్డ్ హైరార్కీని క్రియేట్ చేసాం. చెక్ చేయండి కాస్ట్ సెంటర్లో ఏం చేసాం అనేది. ఓకేనా, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్, పాత్ వర్క్ వెళ్ళండి. డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ. సెకండ్ స్టెప్, స్టాండర్డ్ హైరార్కీని క్లిక్ చేయండి. మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఇక్కడ నేమ్ ఇద్దాం. ఏమిద్దాము? ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్, సారీ ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ అని అర్థం. అంటే ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ అని ఇవ్వండి. ప్రొడక్షన్ కాదు, ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ. ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ అని ఇవ్వాలి. ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ, ఇది ప్రాఫిట్ సెంటర్కి సంబంధించిన మెయిన్ అనమాట. ఓకే, హైరార్కీ, ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ. ఓకే, సేవ్ చేయండి, ఎంటర్, సేవ్. కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఎంటర్, సేవ్. డేటా ఓకే, కంప్లీటెడ్. సో నెక్స్ట్ ప్రాఫిట్ సెంటర్ హైరార్కీని మనం ఒకటి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ పైన వెయిట్ లోయర్ లెవెల్ గ్రూప్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. లోయర్ లెవెల్ గ్రూప్ క్లిక్ చేయండి. లోయర్ లెవెల్ గ్రూప్ లో ఇవ్వండి NA1100. NA1100 నేమ్ ఇవ్వండి. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. నెక్స్ట్ సేమ్ లెవెల్ పైన క్లిక్ చేయండి. సేమ్ లెవెల్. NA2200 ఇవ్వండి. NA2200 అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది క్లాస్ ఇది, వినండి. చూడండి మన ఎలా లింక్ అవుతుంది, ఎక్కడ అసైన్ అవుతుంది చెక్ చేసుకోండి.
administration profit center group. Next, same level, NA 3300 service profit center group. సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ 3 క్రియేట్ చేస్తాం. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. మనం ఏం చేస్తున్నామని మీకు ఎలా తెలుస్తుంది? టైటిల్ బార్లో చూడండి, మీకు అర్థమవుతుంది. టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ది ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. ఎంటర్, సేవ్ చేయండి. ఓకే, సేవ్. తర్వాత నెక్స్ట్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ కదా, తర్వాత ప్రాఫిట్ సెంటర్స్ క్రియేట్ చేయాలి. ఎలా చేయాలి? ఓకే, ఇది ఎండ్ యూజర్ స్క్రీన్లో చేయాలి. యాక్చువల్గా అయితే సేవ్ అయిపోయింది కదా డేటా, /n ఇవ్వండి. ఇక్కడ మనం ఏమేమి చేసామో గుర్తుపెట్టుకోండి. /n అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, ఇండివిజువల్ ప్రాఫిట్ సెంటర్, ఇండివిజువల్ ప్రాసెసింగ్. చూసారా? క్రియేట్. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏం చేస్తాం మనం చూడండి. ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ చేస్తాం. KE 51 క్రియేట్, చేంజ్ KE 52, డిస్ప్లే KE 53, KE 54 delete, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, KE 51 క్లిక్ చేయండి. సో వెయిట్, ఇక్కడ ఏం చేద్దాం మనము? ఇట్లా వచ్చింది కదా, ఇక్కడ ఏదన్నా ఒక నంబర్ తీసుకోవాలి. NA 1100. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను రెగ్యులర్ గా యూజ్ చేసేది తీసుకుంటున్నాను. NA 1101. ఐఎమ్ సారీ, NA 1101. NA 1101 ఇచ్చాను. తర్వాత కింద ఏముంది? కంట్రోలింగ్ ఏరియా ఉంది. అను 1 minute లైన్ లో ఉన్నది. ఐఎమ్ సారీ. ఓకే, NA 1101 ఇచ్చాం కదా. ఓకే, అండ్ మనం యాక్చువల్గా నేమ్ ఇచ్చామండి. మీరు ఏదైనా ఇవ్వచ్చు, ఇది ఆప్షనల్. ఓకే, ఎంటర్. ఇక్కడ చూడండి, మనం ఏమి ఇచ్చాం? ఫస్ట్ NA 1100. ఓకే, ప్రొడక్షన్ నేమ్ ఇవ్వండి. ఈ నేమ్ ప్రొడక్షన్ అని ఇవ్వండి. నేమ్ పైన నేమ్ దగ్గర ప్రొడక్షన్ అని ఇవ్వండి. క్రింద ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ అని ఇవ్వండి. కింద ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్, నేమ్ దగ్గర ప్రొడక్షన్ అని తీసుకోండి. ప్రొడక్షన్ పైన ఫైనాన్షియల్ ఇయర్ ఆటోమేటిక్గా పిక్ అయింది, మనమే ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత రెస్పాన్సిబుల్ పర్సన్ నేమ్ ఇవ్వండి. దాని కింద డిపార్ట్మెంట్ ప్రొడక్షన్, డిపార్ట్మెంట్ అనేది ప్రొడక్షన్. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ డ్రాప్ డౌన్ చేయండి. మనకి ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ క్రియేట్ చేసాం కదా. ప్రొడక్షన్ ఏం క్రియేట్ చేసాము? NA 1100 అది మనం క్రియేట్ చేసాం, అంతే కదా. ఇవ్వండి. NA 1100 ఇవ్వండి. ఇచ్చేస్తారు కదా. నెక్స్ట్ మీరు సిగ్మెంట్ క్రియేట్ చేస్తే సిగ్మెంట్ కూడా యాడ్ చేయొచ్చు. సిగ్మెంట్ అంటే తెలుసు కదా మీకు, మీరు క్రియేట్ చేస్తుంటే సిగ్మెంట్ కూడా యాడ్ చేయొచ్చు. మనం చేయలేదు కదా, నో ఇష్యూ. పైన యాక్టివేట్ సింబల్ ఉంటుంది, మ్యాజిక్ సింబల్ ఒకటి కనిపిస్తుంది, యాక్టివేట్ క్లిక్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ప్రాఫిట్ సెంటర్ అనేది క్రియేట్ అయింది. అలాగే గ్రూప్ కూడా అసైన్ చేస్తాం. నెక్స్ట్ వన్ మోర్ క్రియేట్ చేద్దాం. NA 2201. NA 2201. NA 2201 ఎంటర్. ఇక్కడ ఇవ్వండి అడ్మినిస్ట్రేషన్ as well as administration profit center,
అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్, పర్సన్ రెస్పాన్సిబుల్ నవీన్, డిపార్ట్మెంట్ అడ్మిన్, సారీ ఏమి ఇచ్చారు, డిపార్ట్మెంట్ ఇచ్చారా అడ్మిన్ ఏమి ఇచ్చారు, సాయిని ఇచ్చారు ఒక సారీ డిపార్ట్మెంట్ అడ్మిన్ డ్రాప్ డౌన్ చేయండి. సో అడ్మిన్ దగ్గర అడ్మిన్ అనేది తీసుకున్నాం, మిగతావన్నీ యాసిడ్గా ఉన్నాయి. NA2200 గ్రూప్ అన్నమాట. ఓకే, యాక్టివేట్. టూ క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ NA22 ఓకే 3301. ఓకే ఫైన్, పర్లేదు 3301 కరెక్ట్గా ఇచ్చారు. ఎంటర్ ఇవ్వండి. సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ సర్వీసెస్ సర్వీస్ ప్రాఫిట్ సెంటర్, పర్సన్ రెస్పాన్సిబుల్, డిపార్ట్మెంట్ సర్వీసెస్, గ్రూప్ ఇవ్వండి. సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఏమి ఇచ్చాము, 3300. క్లిక్ ఆన్ ది యాక్టివేట్ చేయండి. సెంటర్ ని యాక్టివేట్ చేస్తున్నాం. ఓకేనా, హ్యాస్ బీన్ ప్రాఫిట్ సెంటర్ హ్యాస్ బీన్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ సో 3 స్టెప్స్ కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ మనం ఇంకోటి కూడా చేయాలి. హైరార్కీ ఏరియా ఉంది కదా, ఒక పని చేయండి, మనం ఇవి లింక్ అయినా లేదో చూద్దాం. మన ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ తోటి ఇవన్నీ లింక్ అయినా లేదో చూద్దాము. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ లెడ్జర్, ఓకే సారీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా కింద ఉంది, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్ డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ. వెళ్ళండి, ఇక్కడ లింక్ అయిందో లేదో చూద్దాం. డిఫైన్ సెకండ్ వన్. ఓకే, అక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, NA1100 దగ్గర ఎలాబరేట్ చేయండి. అది కాదు నో, దాని కింద NA1100కి ఫస్ట్ లో ఉంది చూడండి. అవి కూడా ఎలాబరేట్, పైన కూడా ఎలాబరేట్ చేయండి. చూసారా, గ్రూప్స్ అండ్ సెంటర్స్ ఎలా అసైన్ అయినా మీకు ఆ ట్రీ అర్థమైందా లేదా? ఇది మనమే చేసాం అంతా. క్లియరా? గ్రేట్, 17 మెంబర్స్ ఈరోజు. వెరీ గుడ్, అప్రిషియేట్. ఓకే, సో ఇవన్నీ కూడా క్రియేట్ చేసాం. గ్రూప్స్ సెంటర్స్ అన్ని కూడా క్రియేట్ చేసేసాం, కంప్లీటెడ్. నెక్స్ట్ ఈ ప్రాఫిట్ సెంటర్స్ ని కాస్ట్ సెంటర్స్ కి అసైన్ చేయాలి. ఎలా అసైన్ చేయాలి? KS02 అసైన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్ టు కాస్ట్ సెంటర్స్, KS02. వెయిట్ ఇక్కడ ఏమి ఇద్దాము, ప్రాఫిట్ సెంటర్ ఏమి ఇచ్చాం మనం ఇంతకు ముందు. డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తేగా ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇవి మనం క్రియేట్ చేస్తాం. NA11 NA10101 NA2001 NA3001 ఇవన్నీ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ప్రొడక్షన్ తీసుకుందాం. ప్రొడక్షన్ ఇవ్వండి. ఓకే, ప్రొడక్షన్ NA1001 ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఏం చేయాలంటే లాస్ట్ లో కనిపిస్తుంది మనకి ప్రాఫిట్ సెంటర్. లాస్ట్ ఉంచండి ప్రాఫిట్ సెంటర్. అక్కడ ఏముంది, ప్రాఫిట్ సెంటర్ డ్రాప్ డౌన్ చేయండి, కంటిన్యూ చేయండి. ఐఎమ్ సారీ వెళ్ళండి. ఇక్కడ ఏం చేయాలి మనం,
NA1101 ప్రాఫిట్ సెంటర్ అసైన్ చేస్తున్నాం. NA1101 ఇవ్వండి. గ్రూప్ కాదు, సెంటర్సే చేయాలి. NA1101 ఇవ్వండి. అదే NA1101 డబల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. యాడ్ అయిపోయిందా? కాస్ట్ సెంటర్కి యాడ్ అయింది కదా. ఓకే, సేవ్ ఎస్ అనండి. ఎస్, కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకోండి. NA2001 అడ్మినిస్ట్రేషన్. దేనికి అది అసైన్ చేసేస్తున్నాం. ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? దీనికి సంబంధించింది ఇవ్వాలి. అడ్మినిస్ట్రేషన్ సెంటర్ దేనికి ఏది అసైన్ చేస్తున్నామో చెక్ చేసుకోండి. అదే కరెక్ట్. NA2201 ఎంటర్, సేవ్. ఎస్ పైన క్లిక్ చేయండి, అంతే. ఎంటర్ చేయండి. సేవ్. ఎల్లో మెసేజ్ అంటే జస్ట్ వార్నింగ్ మెసేజ్, నో ఇష్యూ. ఓకే, చేంజెస్ హ్యాస్ బీన్, కాస్ట్ సెంటర్ హ్యాస్ బీన్ చేంజ్డ్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏముంది? NA3001 సర్వీస్ ప్రాఫిట్ సెంటర్. ఎంటర్, ఎస్, సేవ్. ఓకే, దేనికి అది అసైన్ చేసేస్తాం. కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దామా? కంప్లీటెడ్. కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీటెడ్. మనం ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు కాస్ట్ సెంటర్ అండ్ ప్రాఫిట్ సెంటర్స్ బోత్ పిక్ అవ్వాలి. ఓకేనా? వెళ్ళండి. FB50 జిఎల్ పోస్ట్ చేద్దాం. ఇంతకుముందు మనం ఏదో చేసాం కదా, స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ డేట్ ఇవ్వండి. అక్కడ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. మనం క్రియేట్ చేసాం కదా. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేసాం. టైప్ చేయండి. ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్, సిమ్యులేట్. వ్యాలిడేషన్ అడుగుతుంది. మీ వ్యాలిడేషన్ ఇవ్వాలి. మీకు వ్యాలిడేషన్ అడగకుండా ఉండాలంటే ఏం చేయాలి? డియాక్టివేట్ చేసుకుంటారు. బ్యాక్ స్పేస్ ఇవ్వండి, వస్తుంది. సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ దగ్గర వ్యాలిడేషన్ ఇవ్వాల్సింది మీరు. బ్యాక్ స్పేస్ ఇవ్వండి. ఏమి ఇచ్చారు మీరు? గుర్తులేదా? సిమ్యులేట్. సబ్స్టిట్యూషన్ పిక్ అయింది చూసారా? సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా డాక్యుమెంట్ రిఫరెన్స్ ఫీల్డ్ కృష్ణ చూసారా? పైన చూడండి. ఇది కూడా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. సేవ్ చేయండి. Data was saved. Document was posted. Go to document and display. డాక్యుమెంట్ లోకి డిస్ప్లే లోకి టాప్ లో డాక్యుమెంట్ ఉంది కదా, డిస్ప్లే.
చూడండి, కాస్ట్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్స్ రెండు వచ్చింది, చూసారా? అది లాస్ట్లో ఉంది, కాస్ట్ సెంటర్ ఉందా యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్ సెంటర్ కూడా ఉంది అన్నమాట. అది కాన్సెప్ట్. క్లియరా? ఇంకా చాలా ఉంటుంది కంట్రోలింగ్ అనేది ఒక వర్షన్. సో కాస్ట్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్స్ మేజర్గా FICOకి ఇవి మేజర్గా ఉండాలి ఎంట్రీ పోస్ట్ చేయాలంటే. మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో కాస్ట్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్స్ ఇవన్నీ మీకు ఏది కావాలంటే అది ఇచ్చుకుంటారు. అది ఒకసారి సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నేను ఇంకా చెప్పను, పెండింగ్ చెప్పను, ఏమేమి ఉన్నాయని నా చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. 1 by 1 చెక్ చేసి మీకు ఇవి కూడా కంప్లీట్ చేద్దాము. సో ఐడాక్స్ థియరిటికల్గా చెప్తాను. BRS YCP ఎలిమెంట్స్ చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇవన్నీ మీకు కవర్ చేద్దాము. ఒక 9 టాపిక్స్ అనుకుంటా మేబీ. రెజ్యూమ్ ప్రిపరేషన్, YCP ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ లో మిమ్మల్ని అడుగుతారు, నేను చెప్తాను మీకు అన్ని చెప్తాను. డోంట్ వరీ, చాలా ఈజీగా ఉంటుంది ఆ కాన్సెప్ట్. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ ఎలా పెట్టుకోవాలి. LSMW చేయండి, ఒకవేళ మీకు రాకపోతే నేను తర్వాత చెప్తాను. LSMW కొంతమంది చేశారు. టెస్టింగ్ ప్రాజెక్ట్ ఇంకా 4 ఉన్నాయా? వన్ మినిట్ లైన్లో ఉంది. హలో, ఓకే, టోటల్ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? 2 3 4 5 6 7 8 9 10 11 అప్రాక్సిమేట్లీ 11 టాపిక్స్ ఉన్నాయి. ఓకే, సో ఇందులో వీడియో బేస్ లెర్నింగ్ కూడా యాడ్ చేస్తాం. ఓకే ఫైన్. ఓకే చూద్దామండి, 1 by 1 మనం కవర్ చేద్దాము. మేబీ ఇంకొక 10 daysలో ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతాయి. ఓకేనా, క్లియర్ కదా? అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్గా నేను టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో నాట్ అవైలబుల్ అండి. ఓకే, మీరు ట్యూస్డే రోజు జాయిన్ అవ్వండి. క్లాస్ ఉంటే ఉండొచ్చు, లేదంటే వెడ్నెస్డే నుండి పక్కా 100% ఉంటుంది. 8th నుండి 7th కూడా జాయిన్ అవ్వండి. 7th జాయిన్ అవ్వండి, అవైలబుల్ ఉంటే ఫైన్. లేదనుకోండి వెడ్నెస్డే నుండి పక్కా 8th నుండి 100% ఉంటుంది. బట్ 7th కూడా జాయిన్ అవ్వండి. క్లియరా? యాక్చువల్లీ కొంచెం పర్సనల్ వర్క్ ఉంది, కొంచెం వైజాగ్ వెళ్తున్నాము. సో మీరు కొంచెం వీలో మీరు ప్రాక్టీస్ చేయండి, మెటీరియల్ అది చదువుకోండి, ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదువుకోండి. 250 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ చదువుకోండి, ఇవన్నీ కంప్లీట్ చేసుకోండి. సో ఇవన్నీ నేను కంప్లీట్ చేస్తాను, డోంట్ వరీ. మీకు వీటిలో అన్నీ చెప్తాను. ఇంకా 11 టాపిక్స్ ఉన్నాయి కదా. ఓకే, సో అన్ని కవర్ చేద్దాం 1 by 1 స్లోగా. మనకు అర్జెంట్ ఏం లేదు, స్లోగా ఇంకొక 10 daysలో కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, క్లియర్ కదా అందరికి? 17 మెంబర్స్, గ్రేట్. మనకు ఆల్మోస్ట్ ఏంటంటే మనం స్టార్ట్ చేసి 3 months అయిపోయింది కదా. 3 months అయిందా లేదా? ఇంకో 1 week అయితే 3 months అవుతుంది సార్. ఓకే, పర్వాలేదు. 15th స్టార్ట్ అయింది సార్. ఇంకొక 1 week అయితే 3 months అవుతుంది. ఇంకంటే 3 months అవుతుంది పక్కా. అంటే ఇంకా గ్యాప్స్ ఉంటాయండి, ఎక్కడ చెప్పినా ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పినా గ్యాప్ అనేది కామన్. ఏదన్నా నాకు పర్సనల్ వర్క్ ఉండొచ్చు, మీకు ఏదన్నా టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు, ఎవరికన్నా ఇంకా హాలిడేస్ ఉంటాయి, ఇవన్నీ కామన్. కానీ బాగానే మనం ఫాస్ట్ గానే చెప్పాం. కొన్ని ఒక్కోసారి 2 topics కూడా చెప్పాం కదా కొన్ని. అలా చెప్పబట్టే మనకు 3 months కంప్లీట్ అయింది, లేకపోతే అవ్వదు. ఇంకా మీరు ఓన్ గా నేర్చుకోవాల్సి 1 or 2 టాపిక్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ ఒకటి, ఇంకా ఒక 1 or 2 టాపిక్స్ ఉంటే చెప్తాను, అవి కూడా నేను చెప్తాను మీకు, వీడియోస్ అయినా ఇస్తాను మీకు, అవి కూడా చెప్తాను. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ ఇవన్నీ ఏంటంటే మీకు చెప్తాను, లేదంటే ఏంటో స్క్రీన్ షేర్ చేయిస్తాను, లేదంటే వీడియోస్ అయినా ఎట్లా. మనకి యాక్చువల్ ఇంతకుముందు నేను చేశాను ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ చేస్తే అవుట్పుట్స్ పర్లేదు, బట్ ఎక్కడో మిస్టేక్ ఉందని తీసేసాను. తర్వాత చెక్ చేస్తే కరెక్టే అది.
ఆ వీడియోస్ లేవు నా దగ్గర. చూద్దాం, బట్ మ్యాక్సిమం ట్రై చేద్దాం ఇంకా. ఓకేనా, క్లియర్ కదా? ఎస్ సార్. సార్ యాక్చువల్గా చెప్పండి 3 months కూడా కాదు సార్, మధ్యలో ఒక 10 days లీవ్ కదా, సో 2 months 10 days క్యాలిక్యులేట్ చేయాలంటే. ఏంటండి? యాక్చువల్గా 10 days మంచి మైనస్ చేయాలి కదా సార్, 3 months కూడా కాదు, ఇంకా తక్కువ 2 months 10 days అట్లాగా. మధ్యలో హాలిడేస్ మనం క్యాలిక్యులేట్ చేయకూడదు కదా. హాలిడేస్ ఇప్పుడు ఎవరో క్యాలిక్యులేట్ చేయాలి. మీరు 1 week 3 months అదే యాక్చువల్గా ఓవరాల్ 3 months అంటే కూడా క్యాలిక్యులేట్ చేయకుండా 2 months 10 days అట్లా సార్. త్వరగానే కంప్లీట్ చేస్తాం. హాలిడేస్ అనేది ఎవరు క్యాలిక్యులేట్ చేయరు. అదే Sunday holiday తీసుకుంటారు, 2 months 10 days లో త్వరగానే కంప్లీట్ చేస్తాం. పర్వాలేదు, ఇంత వరకు చెప్పుకున్నామంటే మామూలుగా ఎలా ఉంటుంది ఇన్స్టిట్యూషన్స్ లో ఒక రోజు చెప్పారంటే